హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ విషయాలు 3975 అండి. ఇప్పుడు నేను ఇంట్లో నట్స్ పౌడర్ అండి, అదే ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి. ఒక కడాయి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో ఒక కప్పు, నా దగ్గర ఈ కప్ మెజర్మెంట్ ఉంది కాబట్టి కప్ తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్తో మెజర్మెంట్ తీసుకోండి, ఒక కప్ అండి. దీంట్లో జీడిపప్పు వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలండి. జీడిపప్పు ఫ్లేవర్ వచ్చిందాక డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలండి. పప్పు అనేవి మీడియం ఫ్లేమ్ మీదే రోస్ట్ చేయాలండి. హైలో పెడితే మాడిపోతాయండి. ఈ జీడిపప్పులో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా తీసుకున్నానండి. ఇంకా తీసుకునే వాళ్ళు వాల్నట్స్ తీసుకోవచ్చు, మళ్ళీ గుమ్మడి విత్తనాలు అవి కూడా తీసుకోవచ్చు అండి. నా దగ్గర అవి లేవు కాబట్టి నా దగ్గర జీడిపప్పు, బాదం, పిస్తానే ఉన్నాయి కాబట్టి ఈ మూడితో నేను ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తున్నానండి. ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల ఏంటంటేనండి, రోజు పిల్లలు పాలల్లో ఎప్పుడు బూస్ట్, హార్లిక్స్ అయినా కాదు కదండి. ఇది కూడా ప్రోటీన్ పౌడర్ కూడా ఒకసారి గ్రైండ్గా మిక్సీ వేసేసి పాలల్లో ఇచ్చామనుకోండి, వాళ్ళ గ్రోత్ బాగుండిద్దండి. పిల్లల మజిల్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయండి. చాలా బలంగా ఉంటారు, డే అంతా యాక్టివ్గా ఉంటారండి. ఇలా మీరు కూడా ప్రోటీన్ పౌడర్ చేసి పెట్టండి ఇంట్లో అండి. పిల్లలకి చాలా బలం అండి, ఇమ్యూనిటీ వస్తుంది బాగా అండి. చూడండి, డ్రై రోస్ట్ అయిపోయినాయి జీడిపప్పు. ఇలా వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేశాను. నెక్స్ట్ ఇదే బౌల్లోకి సేమ్ కప్ మెజర్మెంట్తో బాదం తీసుకున్నానండి. ఇవి కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేయాలండి, హై ఫ్లేమ్ పెట్టద్దండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేయండి ఒక 5 minutes. చూడండి, బాదం పప్పు రోస్ట్ అయినాయి. ఇలా దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నా. అలానే ఇదే కడాయిలోకి పిస్తా కూడా వేసుకున్నాం ఒక కప్ అండి. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేయాలండి బాగా. చూడండి, బాగా రోస్ట్ అయినాయి. ఇవి కూడా స్టవ్ బంద్ చేసి ఫస్ట్, తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్లోకి ఇట్లా సర్వ్ చేసుకున్నాం. ఇవన్నీ కొంచెం చల్లారాక గ్రైండ్గా మిక్స్ చేసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అన్నీ చల్లగా అయినాక గ్రైండ్గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్లో వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలు వేసుకొని గ్రైండ్గా మిక్స్ చేసుకున్నామండి. ఫైన్గా పౌడర్ చేసేసానండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఇలాచీ. ఇవి కొంచెం వేడిగా ఉంది. చల్లారినాక కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 month అయినా కానీ చాలా బాగుండిద్దండి. పిల్లలకి రోజు పాలల్లో 1-2 స్పూన్లు వేసి ఇస్తే చాలా మంచిగా ఉండిద్దండి. దీంట్లో ప్రోటీన్, కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటాయండి. గ్రోత్ బాగుండిద్దండి చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. థ్యాంక్ యూ అండి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.